చాలా ఏళ్ల క్రితం అండి. ఓ 20 ఏళ్ల క్రితం. అప్పుడే అమలాపురం వచ్చాను హైదరాబాద్ నుంచి. వచ్చి అమలాపురంలో మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను మత్తు డాక్టర్‌గా. సరే ఆపరేషన్ థియేటర్‌లోకెళ్ళటానికి చేంజింగ్ రూమ్‌లోకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. అక్కడ ఒక సీనియర్ ఒక అనస్థిటిస్ట్ ఒకాయన ఉన్నారు. ఆయన రిలాక్స్ అవుతున్నారు. "అవును మల్లికార్జున గారు, ఇప్పుడు ధాన్యం రేట్ ఎంతుందంటారు? ధాన్యం రేట్ ఎంతుందిప్పుడు?" అన్నారు. సార్ నన్నడుగుతారేంటి సార్? ఎవరిని ఏమడుగుతున్నారు సార్? నాకేం తెలుస్తుంది చెప్పండి అంటే, అదేంటి మీకేం పొలాలు లేవా? నాకెందుకుంటాయి సార్? ఏదో శాలరీ కోసం వచ్చాను నాకెందుకుంటాయండి అంటే, అది కాదు మీరు కోనసీమ వారే గదా! ఇప్పుడు మామూలుగా కట్నంగా మీ మామగారు, మీ అత్తోరు ఏదో పొలాలవి ఇచ్చుంటారు కదా! అన్నారు. అంటే, అబ్బెబ్బే! అలాంటివి ఏవీ లేవు సార్. నేనొక జోగి, మా మామగారు ఒక జోగి. జోగి జోగి రాసుకుంటే ఏం మిగులుతుంది? బూడిద రాలుతుంది. అంతేనండి అన్నా.